హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేను నా ఇంట్రడక్షన్ వీడియో చేశాను. చాలామంది ఈ వీడియోని ఆదరించారు. చాలా చాలా థ్యాంక్స్. అసలు ఆ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద నేను ఏంటంటే దాన్ని చిన్న చిన్న పార్ట్ల కింద విడగొట్టి దాన్ని మీకు అవేర్నెస్ కలిగిద్దామని ఈ ప్లాన్ చేశాను. సో ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది అసలు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అసలు ఎందుకు అది మనకు అవసరమా లేదనేది కూడా మీకు తెలియాలి. సో దానికోసం నేను ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక పార్ట్ కింద విడగొట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం తెలుసుకునే పార్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అసలు మ్యూచువల్ ఫండ్ ఏ విధంగా నిర్వహించబడతారు ఏంటి అనేది మీకు తెలియాలి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ చేత నిర్వహించబడే ఏఎంసీ అనేది నిర్వహించబడుతుంది. సో ఏఎంసీ అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. సో మన ఇండియాలో ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ 45 ఏఎంసీస్ ఉన్నాయి. లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, తర్వాత యాక్సిస్, ఇలా చాలా రకాల బ్యాంక్స్ ఉంటాయి. తర్వాత బ్యాంక్స్తో పాటు నాన్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా అవన్నీ కూడా ఏఎంసీస్ నడుపుతుంటాయి. ఫ్రాంక్లిన్ ఇండియా అవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి అప్రూవల్ అనేది ఒక గైడెన్స్ కింద ఉంటుంది. అది అప్రూవల్ ఎవరంటే దీనికి రెగ్యులేటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రెగ్యులేటర్ ఏంటంటే సెబీ అనమాట, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ ఏంటంటే మనం ఏదైనా బ్యాంక్స్లో ప్రాబ్లం అయితే మనం అక్కడికి వెళ్తామంటే మేనేజర్కి వెళ్తాం. మేనేజర్ నుంచి సెబీ అంబుడ్స్మన్ మనకి వెళ్తాం. అంబుడ్స్మన్ నుంచి డైరెక్ట్గా ఆర్బీఐకి వెళ్తాం. సో దీనికంటే ఒక రెగ్యులేటర్ ఉంటుంది అనమాట. సో ఏదైనా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే దానికంటే ఒక రెగ్యులేటర్ ఉందా లేదనేది మనం ముందు చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి రెగ్యులేటర్ ఉందో అప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్లో కూడా ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ అయితే మనం ఐఆర్డీఏకి వెళ్తాం. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా సెబీ అప్రూవల్ ఉంటుంది అనమాట. సో సెబీ అనేది దీన్ని మేనేజ్మెంట్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ.